దక్షతని ప్రదర్శించకుండా అవే అయిపోతాయిలే, గాలికి అయిపోతాయిలే అన్నట్టుగా వదిలిపెట్టి కూర్చోవడం క్షమించవలసిన విషయమూ కాదు, దాని వలన లక్ష్మి యొక్క అనుగ్రహము ఉండదు. అందుకే దక్షతని ప్రదర్శించడం అనేటటువంటిది ఎవరికి వారుగా చేయవలసిన ప్రయత్నం. నేను నిజంగా పని చేస్తే ఎంత పని చెయ్యగలను, నేను ఎన్ని నేర్చుకోగలను, ఎన్నింటిని అనుష్ఠానం చెయ్యగలను, ఎన్ని జ్ఞాపకం పెట్టుకోగలను, ఎన్ని విషయాలు పరిశీలించగలను, నాకు భగవంతుడిచ్చిన శక్తి ఎంత గొప్పది, నాకు ఈశ్వరుడు అంత శక్తినిస్తే ఆ శక్తిని నేను వాడుకుంటున్నానా, సద్వినియోగం చేసుకుంటున్నానా? అలసత్వంతో ఆ శక్తిని అంతటినీ నిరుత్సాహంతో ఎంతసేపు ఇంద్రియ భోగాల కోసం ఖర్చు పెడుతూ అలాగే ఉండిపోతున్నానా అన్నది చాలా అవసరం. ఈశ్వరుడు నాకు ఈ శక్తిని ఇచ్చాడు, ఏమీ చేయకుండా కూర్చోవడం ఏమిటి? విననన్నా వింటా, చేయనన్నా చేస్తా, ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చేయకుండా గాలికి పనులు వదిలిపెట్టి కూర్చొని జరగమంటే ఎలా జరుగుతాయి? కాబట్టి ఆ దక్షత గురించి అసలు ఆలోచన లేని వాని యందు నేను ఉండను. ఆ సమర్థతని వాడాలని ఎవడు తాపత్రయపడుతూ ఉంటాడో అక్కడ నేను ఉంటాను, నేను అనుగ్రహిస్తాను. కాబట్టి అమలమతులు, అమలమతులు అంటే మనసు యందు మాలిన్యం ఉండదు, ఉన్న మాట ఉన్నట్లుగానే మాట్లాడతారు అంతే. అయిందానికి కాందానికి దీన్ని ఇలా ఎలా మార్చి చెప్పేద్దాం అంటే మీరు బాగా పట్టుకున్నారు లేదో. అమలమతులు అన్న మాటకు అర్థం ఏంటంటే తను చేసింది తప్పని తనకి తెలుసు, అక్కడ వస్తుంది పెద్ద ప్రమాదం. అసలు తను చేసింది తప్పని తెలిసిందనుకోండి, అయ్యా నన్ను క్షమించండి, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇక పైన ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను అన్నాడు అనుకోండి, ఒక్క మాటతో పోయిందంతే. కానీ ఏం చేస్తాడంటే తనకి తప్పని తెలుసు, తను చేసింది తప్పని తెలుసు, అది ఒప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. అదంతా సత్యం అండి, అది తప్పు కాదండి అని మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఏమైపోతుందంటే ఇది అలవాటుగా మారిపోతుంది, సంస్కృతిగా మారిపోతుంది. దాని వలన ఏమవుతుందంటే ఎంతమంది ఉంటారో వ్యవస్థలో వాళ్ళందరికీ కూడా ఇది అలవాటుగా మారిపోతుంది. అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, రావణాసురుడు సీతమ్మతో మాట్లాడుతున్నాడు. సీతమ్మను ఆయన ఎత్తుకొచ్చాడు, ఎత్తుకొచ్చి అశోకవనంలో కూర్చోబెట్టాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. రాముడు ధర్మాత్ముడు, నా భర్త అని చెప్పింది ఆవిడ. రావణాసురుడు అన్నాడు, నేను కూడా ధర్మాత్ముడిని కదా అన్నాడు. ఎలా ధర్మాత్ముడు? పరస్త్రీని అపహరించి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడా? ధర్మాత్ముడా? ఎలా ధర్మాత్ముడు అంటే ఆయనకి తెలియదు, ఆయన వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. కానీ ఆయన నేను ధర్మాత్ముణ్ణి అని స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమథ్యవా. రాక్షసులు ఏం చేస్తారు? తమ కంటికి నచ్చినది ఎత్తుకొస్తారు. నేనేం చేశాను? నా కంటికి కనపడిన నిన్ను ఎత్తుకొచ్చానా లేదా నాకు నచ్చితే? అంటే నేను ఎంత ధర్మాత్ముడిని? నేను రాక్షస ధర్మం పాటించానా లేదా? ఇంతటి ధర్మాత్ముడి నేను. రాముడు ఎంత ధర్మాత్ముడో నేను అంత ధర్మాత్ముడిని. ఎందుకు నన్ను చూసి చిన్నబుచ్చుకుంటావు? బుకాయింపా కాదా? ఆయన చదువుకున్నాడా లేదా? ఆయనకి తెలిసా తెలీదా? తెలిసి తప్పుని ఒప్పని వాదించడం అమలమతులు. మనస్సు కల్మషంతో కూడుకుని తప్పుని తప్పుగా ఒప్పుకోలేక తప్పని ఒప్పుగా వాదించే మనస్తత్వం ఎక్కడుంటుందో అక్కడ ఒకసారి చెల్లుతుంది, రెండుసార్లు చెల్లుతాయి. ఆ తర్వాత మాత్రం ఆయన కీర్తి ప్రతిష్టలను సాధించలేడు. జీవితంలో ఆయన మీద ఆధారపడరు, ఆయనకి గౌరవాన్ని చూపించారు, ఆయన మర్యాదకు పాత్రుడు కాడు. అందుకే అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే మనసు నిష్కల్మషంగా ఉండాలి. అందున వయస్సు పెద్దదవుతున్న కొద్దీ మనిషి యొక్క శీల వైభవం అంతా దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే మాట చేత నిర్ణయింపబడుతుంది. అయిందానికి కాందానికి అబద్ధాలు ఆడడం, మనసు కల్మషంతో ఉండి మాట్లాడుతూ ఉండడం, తప్పు చేసి ఒప్పని వాదించడం, ఇటువంటివి చేస్తుంటే నిజంగా ఏదైనా పరిస్థితిలో ఆయన అలా ఉన్నది ఉన్నట్టే చెప్పినా అంగీకరించరు, నమ్మరు కూడా. దాని వలన ఏమవుతుందంటే అవతల వారి విశ్వసనీయత నశించిపోతుంది. అలా ఉండకూడదు మనిషి. అప్పుడు లక్ష్మి పోతోందా లేదా? అందుకే నేను ఎక్కడ ఉంటాను ఆవిడ చెప్పిందంటే నిజానికి ఆవిడ చెక్కుతోంది.
ఇలా ఉండగలిగితే నేను నీ యందు ఉంటాను. ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమిటండి? ఒక మనిషి మనిషిగా ఎలా ఉండాలో నేర్పుతోంది. అది కుటుంబంలోనా, దేశంలోనా, రాష్ట్రంలోనా, కార్యాలయంలోనా, ఇంట్లోనా, ఎక్కడ అంటే ఎక్కడైనా ఈ గుణములు ఉండాలి. ఈ గుణములు ఉన్నవాడు ఎక్కడుంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి అమలమతులు, సత్కర్మపరులు, మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు, వాడికి ఏదో ఆర్తి ఉంటుంది. నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి. ఆర్తి ఉందనుకోండి, వెతుక్కుంటాడు మంచి పని కోసం. అసలు ఆ ఆర్తి లేదనుకోండి, మనం చేసేది ఏంటండి? ఏమంటే ఆ పని అది చేయడానికి వాడు ఉన్నాడండి, ఇది వాడున్నాడండి, మరి నువ్వేం చేస్తావు? విమర్శ చేస్తూ కూర్చుని ఉంటాడు అంతే తప్ప తనంత తానుగా ఒక మంచి పని చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధపడడం. అనవసరంగా అయిన దానికి కాని దానికి నోరు పడేసుకోవడం మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోకంలో ఒక విషయం చెప్తుంటారు. ఒక తండ్రి కొడుకుని తీసుకుని ఎడారిలో ఒంటి మీద వెడుతున్నప్పుడు పిల్లవాడు కదా ఏం నడుస్తాడని ఒంటి మీద కూర్చోబెట్టాడు. తాను నడుస్తున్నాడు. ఎవరో వచ్చారు. ఏమయ్యా బుద్ధి ఉందా నీకు? తండ్రి పెద్దవాడు, ఆయన నడుస్తున్నాడా, నువ్వు ఒంటి మీద కూర్చున్నావా? బుర్ర ఉండద్దు, తండ్రి కూర్చోవాలా నువ్వు కూర్చోవాలా అన్నారు. కొడుకు అన్నాడు, నాన్నగారు ఒంటి ఆపండి దిగిపోతాను, మీరు ఎక్కండి అన్నాడు. కొడుకు దిగిపోయాడు, తండ్రి ఎక్కాడు. కొంచెం దూరం వెళ్ళారు. అట్నుంచి ఎవరో వచ్చారు. తండ్రిని చూసి అన్నారు, ఏమైనా నీకు బుర్ర ఉందా? తండ్రివి కదా, నువ్వు ఎక్కి కూర్చున్నావా? పిల్లాడిని కింద నడిపిస్తున్నావా? పిల్లాడిని పైన కూర్చోబెట్టి పెద్దవాడివి నువ్వు, అనుభవశాలివి, కింద ఉండవలసిన వాడివి పిల్లాడా? ఒంటే బెదిరిటైనా పరిగెడితే వాడు ఆపగలడా? నువ్వు కింద ఉండాలి, వాడు పైన ఉండాలి, అంతేగాని అదేమిటి ఇలా చేశావు అన్నాడు. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పిల్లాడిని కిందకి దింపేసేసి తను ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చినవాడు మళ్ళీ విమర్శ చేశాడు. ఆయన అన్నాడు చూసి, ఈ లోకంలో చాలామందికి ఇది అలవాటురా, ఏం చేసినా తప్పు పట్టడమే తప్ప వాళ్ళు ఒప్పు చెయ్యరు, ఒకడు చేసిన దాంట్లో ఒప్పు చూడలేరు. కాబట్టి మనం అసలు దీన్ని లెక్క పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసి మనం ఇంటికి వెడదాం అన్నాడు. అలా ఉంటుంది లోకం యొక్క పోకడ. కాబట్టి మంచి పని చేయాలనేటటువంటి తాపత్రయం ఒకటి ఉందనుకోండి, దానికి అవకాశం లేకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఎప్పుడూ ఉంటుంది అవకాశం. పంచమవేద స్థాయి భారతం ఎందుకు పొందింది అంటే భీష్ముడు మాట్లాడాడు కాబట్టి. భీష్ముడు మాట్లాడకపోతే ఈ స్థాయి వస్తుందా అంటే చెప్పలేం. అందుకే భీష్ముని యొక్క మాటలకు అందులో అంపశయ్య మీద పడుకుని మాట్లాడాడు మహానుభావుడు. ఆ మాటలు అంత శక్తివంతములయ్యాయి. ఆయన మాట్లాడితే ధర్మరాజు గారికి మనశ్శాంతి కలిగింది. అందుకే రామాయణంలో సుందరకాండ ఎంత శక్తివంతమో మహాభారతంలో శాంతి పర్వము, అనుశాసనిక పర్వము అంత శక్తివంతములు. కాబట్టి కృతజ్ఞుని కుబుద్ధి అంటే ఆయన ఒక నిర్ణయం చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఆలోచన వస్తుంది, ఓ నిర్ణయం చేస్తాడు. ఆ నిర్ణయం చేయడానికి ప్రాతిపదిక ఉండదు. ఒక నిర్ణయం చేయడానికి ఓ ప్రాతిపదిక ఉండాలి. ఏమిటి ప్రాతిపదిక? అది ధర్మమా కాదా? ధర్మమా కాదా ఎలా నిర్ణయిస్తావు? నీకు తెలిస్తే వేదం అంగీకరిస్తుందా? నీకు వేదము తెలియదు. స్మృతి అంగీకరిస్తుందా? స్మృతి తెలియదు. పురాణంలో విన్నటువంటి కథలని బట్టి ఇటువంటివి చెయ్యవచ్చా? పోనీ పురాణాలు వినలేదు. పెద్దలు ఇటువంటి పనులు చేస్తారా? మంచి నడవడి కలిగిన వారు ఇటువంటి పనులు చేస్తారా? పోనీ మంచి నడవడి కలిగిన వారు ఎలా ఉంటారో నీకు తెలియదు. అంతరాత్మ ఒకటి ఉంటుంది, తప్పు అలా చేయకని చెప్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధం. ఈ 5 దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చెయ్యాలి. అంతేకాని అంతరాత్మ కంఠం కూడా నొక్కేసి నువ్వు నిర్ణయం చేసుకుని పాడవకూడదు. 5 పాటించి నిర్ణయించుకున్నవాడు బుద్ధిమంతుడు. ఈ 5 పక్కన పెట్టేసి నాకు సంతోషం కాబట్టి నీ చేసేస్తాననడం బుద్ధిహీనుడు. బుద్ధిహీనుల వద్ద నేనుండను, బుద్ధిమంతుల వద్ద నేనుంటాను. కాబట్టి కుబుద్ధి వర్జింతు ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు. ఈ పైన చెప్పినవి సాధారణంగా పురుషులకు అన్వయం, స్త్రీలకి కూడా అన్వయం కొంతవరకు. ప్రత్యేకించి స్త్రీల విషయం మాట్లాడుతోంది లక్ష్మీదేవి. ఆవిడంది, గృహమునకు సంబంధించినటువంటి శౌచము, గృహమునకు సంబంధించిన శాస్త్రమును ఎవరు పాటిస్తారో అటువంటి స్త్రీల యందు నేను ఉంటాను. గృహమునకు సంబంధించిన శాస్త్రం అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, ఇంటికి బంధువుల్ని పిలవాలంటే పురుషుడికి ధైర్యం ఎక్కడిది? అతిథి పిలవాలంటే ధైర్యం ఎక్కడిది? తన గౌరవం నిలబడాలంటే ధైర్యం ఎక్కడిది? ఆమె నుండే వస్తుంది. తానొక మంచి పని చెయ్యాలి,
తానొక మంచి పని చేసేటప్పుడు తనకి వ్యక్తిగతంగా ఉన్న చాలా సమయాన్ని ధారపోసేయాలి. అవి చేయకపోతే ఆయన కూడా ముచ్చట్లాడుకుంటూ కూర్చోవచ్చు ఇంట్లో. కానీ ఆయన పని చేయడం కోసం ఎక్కువ ఇంట్లో కూడా మాట్లాడకుండా చాలా సమయాన్ని వేరొక ప్రయోజనానికి వెచ్చిస్తున్నాడు. ఆయన అలా వెచ్చిస్తున్నా పోన్లే, ఆయనకి అది ఇష్టం, ఆయనను అలా బ్రతకని, ఆయన వెంట నేను ఉంటాననడం తప్ప దీని వలన విసిగెత్తిపోతాను, మీరు ఇది మానేయండి, హాయిగా ఇద్దరం ముచ్చట్లు ఆడుకుంటూ మేడ మీద కూర్చుందామని ఆవిడంటే ఈయన ఏం చేయగలడు? ఈయన చేయగలడా చేసే మంచి పనులు? ఆమె వెనక దన్నుగా ఉంది కాబట్టి చెయ్యగలిగాడు. అంటే నిజానికి ఏ ఇంట ఏ పురుషుడు ఏ గొప్ప పని చెయ్యగలిగినా వెనక ఆమె ఉండబట్టే. కాబట్టి ఆమె అలా నిలబడగలిగినదై ఇల్లాలి యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆయన విజయము వెనక నేనున్నాను కాబట్టి నడుస్తోంది అని తెలుసుకున్నదై ఉండగలిగితే అప్పుడు ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. మీరు కొందరిని చూడండి, 5 కొడుకులు ఉంటారు, 5 కోడళ్ళు ఉంటారు, 4 కూతుళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, ఇంతమంది వియ్యాలారు ఉంటారు, ఎవ్వరితో ఒక మాట తేడా కూడా ఉండదు, ఎంతో సంతోషంగా ఉంటారు. దానికి అంతటికీ ప్రధాన కారణం ఎవరో తెలుసా? నిజానికి పురుషుడు కాదు, ఆ ఇంటి ఇల్లాలు. ఆమె ప్రేమ ఆమె అందరినీ కూడగలుపుకుంటుంది. ఎందుకో తెలుసా? అక్కర్లేని చీకాకులు అవి ఇంట్లో బయలుదేరితే ఆయన అశాంతి పొందితేది ఆయన ఆరోగ్యానికి భంగకరం. నాకు కావలసిందా ఆయన, నా పసుపు కుంకాలు, ఆయన సంతోషంగా ఉండాలి. ఈ చిన్నవి ఏ ఉన్నా ఆమె జీర్ణం చేసేసుకుంటుంది తప్ప బయట కూడా అందం. ఒక్కొక్క ఇల్లాలు అలా నిలబడిన కారణం చేత కుటుంబాలు నిలబడతాయి. ఏ ఇంట అయినా గొప్ప ప్రశాంతత సాధారణంగా దేని వలన వస్తుంది అంటే ఆ ఇంటి ఇల్లాలి గొప్పతనం. అది అంత తేలికైన విషయం ఏం కాదు, అది వాళ్ళ గొప్పతనం. నిజంగా కూడా వాళ్ళ ఓర్పు, వాళ్ళ మర్యాద, వాళ్ళ ప్రేమ, బంధువుల్ని కలుపుకోవడం, అక్క చెల్లెళ్ళు వాళ్ళ ప్రేమ, అది లేనినాడు ఏ పూర్ణత్వం ఉంటుంది? అందుకని ఆ ఇంటికి సంబంధించిన విషయముల మీద తన కర్తవ్యమునందు నిష్ట కలిగి ఉండి ఘటశుద్ధి అంటే పాత్రలు శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉంటారు. పాత్రలు శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి? ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటారే, ఎక్కడ చూసినా ఇంగిలి గ్లాసులు, ఎక్కడ చూసినా ఇంగిలి గిన్నెలు, అలా ఉండడానికి అవకాశం ఉండేది ఎక్కడ అంటే ఒక్క పసిపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం క్షమార్హం. ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇంట ఎక్కువ పాత్రలు వాడవలసి ఉంటుంది. తల్లికి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఆ పసిపిల్లలతో, అప్పుడు ఉన్నా అది ఎవరూ తప్పట్టరు. కానీ తగినంత అవకాశం ఉండగా ఇంట్లో పాత్రలన్నీ మకిలి పట్టి ఉండకూడదు. అలా ఉంటే ఇంటికే కదండి అనారోగ్యం. కాబట్టి ఇంటి పాత్రల యొక్క శుద్ధిని బట్టి నేను ఆ ఇంటి ఇల్లాలి వైభవాన్ని గమనించి ఆమె యందు నిలబడతాను అని లక్ష్మీదేవి అంటూ, ఎటువంటి వారి యందు ఉండను వల్లభ ప్రతికూల అయిన దానికి కాంద్యానికి భర్త ఎతి అంటే తాను పెతి అనాలని. అంటే వ్యతిరేకించకూడదా అండి? అంటే నేను మీకు ఒక మాట చెప్తాను, వ్యతిరేకించి తీరవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు అందులో. నిజానికి ఒక్కొక్కసారి భర్తకు వచ్చిన ఆలోచన కన్నా భార్యకి మంచి ఆలోచన వస్తే దానికి ఏం అనుభవం ఉండక్కర్లా, పెద్ద చదువుకోక్కర్లేదు కూడా. శభాష్, మంచి మాట చెప్పావే, నువ్వు చెప్పింది బాగుంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేద్దాం అని భర్త అంగీకరించగలగాలి. తాను ఒక మాట అందనుకోండి, నువ్వు చెప్పింది తప్పు, ఇలా ఆలోచించు, ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు అనుకోండి, అవును ఆయన చెప్పింది బాగుంది కదా అని ఆమె అంగీకరించగలిగి ఉండాలి. అంతేకాని ఎప్పుడూ ఎవరో ఒకరి మాటే చెల్లాలన్న పెంకితనం పనికిరాదు. అది భర్త విషయంలోనైనా దోషమే, భార్య విషయంలోనైనా దోషమే. 24 గంటలు నా మాట నిలబడాలని భార్య అనుకోకూడదు, నా మాటే నిలబడాలని భర్త అనుకోకూడదు. ఒక అభిప్రాయం అడిగి బాగా చెప్పింది అనుకున్న నాడు మంచి మాట చెప్పావు, ఆచరిద్దాం. చెప్పలేదు అనుకున్న నాడు నింద చేయడం కాదు, ఇది ఇందుకొద్దు, ఇలా ఆలోచన చెయ్యి, ఇలా చేద్దాం. ఆమె అంతకన్నా బాగా ఆలోచన చేసి రేపు నీకు ఇంకొక మంచి ఆలోచన చెప్పచ్చు. అంతే తప్ప ప్రతిదానికి భర్తకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ భావన? అంటే సాధారణంగా లోకంలో ఏమిటంటే ఉండకూడని పెద్ద దోషం ఏమిటంటే తనకన్నా పైన ఎవరు ఉంటారో వారు తనకన్నా అసమర్థులన్న భావన కొంతమందిలో ఉంటుంది. మా నాన్నగారికి ఏం తెలియదండి,
ఆయన అమాయకుడు ఒక భావన, మా ఆవిడికి ఏం తెలుసు అదో భావన, మా ఆయనకి ఏం తెలుసు అదో భావన. ఇంకా నీ పైన ఉన్నవాడు ఎవరికి ఏమీ తెలియదు, ఎక్కడున్నా నీకే తెలుసా అన్నీ, ఇంకా ఇంకా ఎవరికి ఏమీ తెలియవు నీకే తెలుసా. ఒదగడంలో గొప్పతనం ఉంది కదా. మంచినీళ్ళు ఎందుకు గొప్పవయ్యాయి? ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఆ రూపంలో ఇముడుతాయి. నువ్వెక్కడ కూర్చున్నావో ఆ స్థానంలోకి ఇమిడిపోవాలి, అప్పుడే అందం. ఆ ఇమడలేకపోతే ఇబ్బంది. అయిన దానికి ఆయన అన్నీ అంతే, ఆయనకి ఏం తెలీదు, ఆయన అలాగే మాట్లాడతారు అన్న మాట ఇటువైపు నుంచి రాకూడదు, అంటే భార్య వైపు నుంచి రాకూడదు. అయిన దానికి కాని దానికి ప్రతిదానికి భార్యని నింద చేయడం భర్త వైపు నుంచి ఉండకూడదు. కాబట్టి అలా వల్లభ ప్రతికూలురైనటువంటి స్త్రీల యందు నేను ఉండను. నిష్ఠురాత్మలు. నిష్ఠురాలంటే అవతల వారి యందు తప్పు పట్టడానికి నిజంగా వాళ్ళు యోగ్యులేనా, అది వాళ్ళ తప్పు వల్ల జరుగుతోందా ఆ ఇబ్బంది అన్నది ఆలోచించకుండా వాళ్ళ తప్పు ఏముందని తెలిసిండి కూడా వాళ్ళని నింద చేస్తూ ఉండడం, అది అస్సలు అంగీకార యోగ్యము కాదు. నేను ఉండనటువంటి వాళ్ళ దగ్గర అంది లక్ష్మీదేవి. నిష్ఠురాత్మ అంటే ఇది అవతల వారి దోషము కాదు అని తెలిసిండి వారిని నింద చేస్తూ ఉండడం. ఏమిటి ప్రయోజనం దానివల్ల అంటే అలా ఉండకూడదు సుమా. నిజానికి లక్ష్మీదేవి ఉండాలంటే మనం చక్కదిద్దుకుంటే మనమే ఆవిడ తప్పకుండా వస్తుంది సుమా అని భీష్మాచార్యుల వారి యొక్క ఉవాచ. అన్యమందిరగామిని, ఎప్పుడు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి, తన ఇంట్లో తాను ఉందామని అనుకోకపోవడం. అధిక నిద్ర అయిన మానిని, ఎప్పుడూ నిద్రే, ఎప్పుడూ పడుకోవడమే, దొరకదు, నేను వదిలిపెట్టేస్తాను, అలాంటి చోట ఉండను అంది లక్ష్మీదేవి. అన్యమందిరగామిని, ఎప్పుడు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి, తన ఇంట్లో తాను ఉందామని అనుకోకపోవడం. అధిక నిద్ర అయిన మానిని, ఎప్పుడూ నిద్రే, ఎప్పుడూ పడుకోవడమే, దొరకదు, నేను వదిలిపెట్టేస్తాను, అలాంటి చోట ఉండను అంది లక్ష్మీదేవి. అర్జనీ తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ, బాగా తామర పూలు విరిసినటువంటి కోనేరు ఉందనుకోండి, అక్కడ నేను ఉంటాను. పువ్వులు పూసిన చెట్లుంటే అందులో నేనున్నాను అని లక్ష్మీదేవి చెప్పిందయా ధర్మరాజా. కాబట్టి నీకు లక్ష్మీ కటాక్షము కావాలంటే ఆమె ఎలా ఉంటే అనుగ్రహిస్తుందో అలా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని భీష్మాచార్యుల వారు చెప్పారు. చెప్పి వేరొక వృత్తాంతాన్ని చెప్తున్నారు. సిరిధేనువలలోని కరిగిన ఎవ్వతవనియవి అడిగిన అమ్మహాత్మ శ్రీ నేను మీలో వసింపగా వచ్చి తిని అనవుడు చించలమైన నిన్ను ఒల్లముమాలోన ననుపగా అనియే అగ్గోవులు దానిక దేవి వగచి ఏను బాసిన సర్వదానవ కులము కిట్పడియే పొందిన సురల్ ప్రభుతనుందిరి ఏను వచ్చుట కోరి కాదే తపంబులాచరింతురు నన్నిట్టుల అభిభవించుట ఉరవి మీకు అన్న అధ్రువమొల్లమనుట అభిభవమే నీకు బోలినయచటి కరుగు. ఒకసారి లక్ష్మీదేవి ఆవుల దగ్గరికి వెళ్ళింది. నీ యందు సమస్త దేవతలు ఉంటారు కదా, కాబట్టి ఓ గోవా నాకు కూడా నీ యందు నివసించడానికి ఒక స్థానాన్ని ఇయ్యి అని అడిగింది. అడిగితే అవి అన్నాయి, గోవులు నువ్వెవరవు అన్నాయి. అంటే ఆవిడంది నేను లక్ష్మీదేవిని అంది. అవి అన్నాయి నువ్వు మా దగ్గర వద్దు అన్నాయి. ఇవి ఎందుకు వద్దు అంది. నువ్వు చించెల లక్ష్మివి, నువ్వు ఒక చోట ఉండేదానివి కావు, చించలత్వం మాకు ఇష్టం ఉండదు, కాబట్టి నువ్వు మా దగ్గర వద్దు, వెళ్ళిపో అన్నాయి. ఆవిడంది మీరు అలా అనకూడదు, నేను వదిలిపెట్టడం వెనక మంచి వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, పట్టుకోవడం వెనక చెడ్డవాళ్ళకి దురదృష్టం ఉంటుంది. నేను రాక్షసుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాను, అందువల్ల లోకము రక్షింపబడుతూ ఉంటుంది. సన్మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను, అందువల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటారు. అందుకు కదా నా కోసం తపస్సు చేస్తారు, అందుకు కదా నా పేరు లక్ష్మి. అందరూ నన్ను చూస్తూ ఉంటారు కదా, ఆవిడ అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా. అటువంటి నన్ను మీరు చించెల లక్ష్మి అంటారేమిటి? మరి నేను కదలకపోతే ఎలా కుదురుతుంది? అసలు నేను కదలడమే లోకానికి ప్రయోజనం. మీరు చూడండి, కరెంట్ అంటే కదిలితేనే దానికి ప్రయోజనం. కరెంట్ కదలకుండా ఆగిపోయింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ కరెంటు పోయిందంటాం. కాబట్టి నేను కదలాలి, డబ్బు కదులుతూ ఉంటేనే లోకంలో ఉపయోగం ఉంటుంది. నేను చించెల లక్ష్మిని అంటారేమిటి?
మీరు అలా అనకూడదు అని లక్ష్మీదేవి గోవులతో అంది. అని గోవుల పలికిన సిరివిని మీచే ఇట్లు పరిభవింపగబడి ఏ జనిన నన్ను ఎవ్వరును గైకొనరో శరణమగుడు వెడుకునియద మిమ్మున్. గోవులే లోకంలో లక్ష్మీదేవిని అంగీకరించలేదు, చెంచల లక్ష్మి అని పంపించేశాయంటే లోకంలో ఎవ్వరూ నన్ను ఉండమని అడగరు. ఆమె కఠిన హృదయ అంటారు. అందుకని నేను మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాను. మీరు ఇంత కీర్తింపబడినటువంటి స్వరూపాలు, సమస్త దేవతలు మీ యందుంటారు కాబట్టి నాకు కూడా మీలో ఒక స్థానం ఇవ్వండి అని అడిగింది. అడిగితే ఆలోచించే ఆవులు ఆలోచించి నిజమే ఆవిడ చెప్పిన దాంట్లో యథార్థం ఉంది కదా, ఆవిడ వదిలి వెళ్ళిపోతే అధర్మం పోతోంది, ఆవిడ వచ్చి చేరితే ధర్మం నిలబడుతోంది. ఆవిడ గురించి తపస్సు చేస్తున్నారు, ఆవిడ కదిలితేనే ప్రయోజనాలు కలుగుతాయి. ఆవిడ కదలకపోతే ప్రయోజనాలేవి ఎలా కలుగుతాయి? కలగవు. కాబట్టి ఆవిడికి స్థానం ఇద్దాం, మంచి స్థానం ఇద్దాం అనుకుని లక్ష్మీదేవితో అన్నాయి, మా మూత్రపురీషంబులు భామ వేదంబులెరుగు పవనములు నీవి మేలి వస్తువుల ప్రియధామము వై యుండుము ఇంపు తలకొన మాకున్. లోకంలో 84 లక్షల జీవరాశులున్నాయని వేదం చెప్తోంది. 83,99,999 ప్రాణుల యొక్క మలమూత్రములు దుర్వాసనా భూయిష్టములు. ఒక్క ఆవు యొక్క మలము మూత్రము మాత్రం సుగంధభరితములు. కాబట్టి వేదములు కీర్తించేయి మా మలమూత్రములను. ఓ లక్ష్మి, నీకు మేము స్థానంగా ఇస్తున్నాం. ఆవు పేడలో, ఆవు మూత్రంలో ఇక పైన నువ్వు నివసించు. అందుకే ఆవు పేడ లక్ష్మీస్థానం, ఆవు మూత్రం లక్ష్మీస్థానం. అందుకే ప్రతి ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు పెడుతుండేవారు పూర్వం. ఇంటికి ఈశాన్య దిక్కునందు గోమయంబుతో అలికి మంటపం ఏర్పరిచి అని ఉంటుంది. భూమిని శుద్ధి చెయ్యాలి అంటే గోమయంతోనే అలుకుతారు. అలా గోమయంతో అలికితే అప్పుడు ఆ భూమి శుద్ధి అవుతుంది. అంటే గోమయానికి ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఎందుకు వచ్చింది అంటే ఆ గోవులు లక్ష్మీదేవి గోమయంలోకి అంటే పేడలోకి ఆ గోమూత్రంలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని కల్పించాయి కనుక నువ్వు మా మలమూత్రములలోకి రమ్మని ఆహ్వానించాయి. ఆ తర్వాత ఒకప్పుడు కామధేనువు అంటే ఈ గోసంతానమునకంతటికీ కూడా ఆమె తల్లి. ఆ కామధేనువు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసింది. సురభి తపముసేయ సరిసజాసనుడు ప్రత్యక్షమై మనోరథంబు చెప్పు ఇచ్చు కౌతుకమున వచ్చి తిని అనవుడు ఇట్టులని అది మహీషవర్య. ఒకప్పుడు కామధేనువు చేసిన తపస్సుకు మెచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. వచ్చి నీకేం కావాలి చెప్పు కామధేనువా, ఇంత గొప్ప తపస్సు చేశావు, నేను ఇస్తాను అన్నాడు. ఆ కామధేను అంది, నాకేం కోరిక లేదు, నేను తపస్సు చేశాను ఊరికనై కూర్చోకుండా. నా తపస్సుకు మెచ్చి నువ్వు వచ్చి ప్రత్యక్షం అయ్యావు, నిన్ను నా కన్నులతో చూశాను, ఇంకింతకన్నా ఏమిటి, ఇంకా నాకేమీ అక్కర్లేదు అంది. అంటే బ్రహ్మగారు అన్నారు, ఇత పూర్వం నేను మనసులో సంకల్పం చేశాను, ఇప్పుడు దాన్ని ఆజ్ఞాపిస్తున్నాను. నా లోకం సత్యలోకం, నా సత్యలోకం కన్నా కూడా పైన గోలోకం ఉంటుంది, అక్కడ ఉంటాయి గోవులన్నీ. కాబట్టి సత్యలోకం కన్నా పైన గోలోకాన్ని ఏర్పాటు చేస్తున్నాను, ఇంత గొప్ప వరాన్ని మీకు ఇస్తున్నానని కామధేనువుకి ఇచ్చాడు. అది గోవుల యొక్క గొప్పతనమని భీష్మాచార్యుల వారు అన్నాడు. గో విషయ వాక్య పఠనము శ్రవణము సంశ్రవణములు ధరావర ఆయు శ్రీ విభవ కీర్తి సుగతి సమావహములు తత్పరుండు వగు మిక్కథలన్. నువ్వు ధర్మరాజా ఒక్క విషయాన్ని తెలుసుకో, మనిషి ఆయుర్దాయాన్ని పొందడానికి, సంపదని పొందడానికి, అభివృద్ధిని పొందడానికి, కీర్తిని పొందడానికి తరచుగా దేని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి అంటే గోవు గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. గోవు గురించి మాట్లాడడం, గోవు గురించి వినడం, ఆవు ఉన్న చోట ఉండడం, ఆవుని చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా గొప్ప అదృష్టహేతువులు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ధర్మరాజా ఆవుల గురించి వినే ప్రయత్నం చేస్తూ ఉండు, అది నీకు విశేషమైన అనుగ్రహాన్ని చేకూరుస్తుంది అని చెప్పి, లోకంలో అన్నిటికన్నా చాలా చాలా గొప్ప దానం ఏది అంటే గోదానమే అంత గొప్పది. గోదానము కన్నా గొప్ప దానము లోకమునందు లేదు.
అందుకే పుణ్యదినమునందు భూసురానుజ్ఞతో ఉపవసించి గోవులున్న మందకరగి పరమ నియతి అయ్యహోరాత్రమ గోష్ఠమున వసించి నిష్ఠతోడా. మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది. ఏం చెయ్యాలి అంటే, నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తర్వాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకి వెళ్ళి ఆ గోశాలలో భార్యాభర్తలు ఇద్దరూ ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి ఆ గోశాలలోనే రాత్రి కూడా పడుకుని మరునాడు ఉదయం వాళ్ళు ఏ ఆవుని దూడతో కలిపి దానం చేద్దాం అనుకుంటున్నారో పాత్ర కూడా ఇస్తారు పాలు పితకడానికి, దానితో కలిపి దానం చెయ్యాలి. ఆ దానం చేసే ముందు ఒకరోజు గోశాలలో వాసం చేయడం చాలా చాలా గొప్పది. అందుకు గోశాలలో విశ్రాంతి మందిరం నిర్మిస్తారు, ఒకరోజు ఉండడానికి వీలుగా భవన నిర్మాణం చేస్తారు. అలా దానం జీవితంలో ఒక్కసారైనా చేసుకునే అవకాశం కలుగుతుంది అని. అందుకని అలా గోశాలలు ఉండి మరునాటి ఉదయం సంగమ కాలంలో గోవుని దానం చేయాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.